నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి దేశవ్యాప్తంగా జరగనున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికీ చాలా మంది సర్వే రిపోర్ట్స్ ని బయటకిస్తున్నారు ప్రతి సర్వేలో కూడా దేశవ్యాప్తంగా బీజేపీ సంచలనం సృష్టించబోతోంది అని చెప్తున్నారు అలాగే ఇండియా టీవీ సర్వే కూడా రిలీజ్ చేసింది మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 543 లోక్సభ నియోజకవర్గాలలో కూడా ఇండియా టీవీ సర్వే చేసినట్టుగా తెలుస్తోంది ఈ సర్వేలో కూడా 399 స్థానాలతో బీజేపీ మరొక ఎన్డీఏ నేతృత్వంలో మరొక బలమైన కూటమిగా లోక్సభలో అడుగు పెట్టబోతోంది అంటూ కూడా చెప్పింది మొత్తం ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 1,79,190 మంది అభిప్రాయాలను సేకరించినట్లు ఇందులో 91,100 మంది పురుషులుంటే 88,090 మంది మహిళల దగ్గర సర్వే వీళ్ళు రిపోర్ట్స్ తీసుకున్నట్టు ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్టుగా కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు దేశవ్యాప్తంగా 543 లోక్సభ నియోజకవర్గాల్లో కూడా ఇండియా టీవీ సర్వే అయితే జరిగింది ఈ నేపథ్యంలో మార్చి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో మార్చి 1 నుంచి మార్చి 30 మధ్యలో ఈ ప్రజాభిప్రాయ సేకరణను చేసినట్టుగా కూడా చెప్తున్నారు ఒకసారి ఈ రిపోర్ట్ని పరిశీలిస్తే బీజేపీ ఏకచక్రాధిపత్యంగా దేశవ్యాప్తంగా 342 సీట్లను కైవసం చేసుకోబోతోంది అత్యంత భారీ మెజారిటీతో లోక్సభలో అడుగు పెట్టబోయే జాతీయ పార్టీగా అభివర్ణిస్తూ ఇండియా టీవీ సర్వే లెక్కలైతే చెప్తున్నాయి ఇక్కడ మరొక విస్తుపోయే విషయం ఏంటంటే కాంగ్రెస్ స్వతంత్రానికి ముందు నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత గాంధీ పేరును తమ పేరు పక్కన చేర్చుకొని భారతదేశాన్ని పునర్నిర్మించడంలో భారతదేశాన్ని ముందుకు నడపడంలో మాకు మేమే పోటీ మాకు లేరు సాటి అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డబుల్ డిజిట్స్కే పరిమితమవుతోంది కనీసం 50 స్థానాలను కూడా సాధించే అవకాశం లేదు అంటూ కూడా ఇండియా టీవీ సర్వే రిపోర్ట్స్లో అయితే చాలా క్లియర్గా చెప్పింది మొత్తం 38 సీట్లు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది అలాగే తృణమూల్ కాంగ్రెస్ 19 సీట్లను సాధిస్తే డిఎంకే 18 స్థానాలను అలాగే జేడీయూ 14 స్థానాలను ఆంధ్రప్రదేశ్లో గతంలో వచ్చిన సర్వే రిపోర్ట్స్కి ఇప్పుడు వచ్చిన సర్వే రిపోర్ట్స్కి చాలా తేడా ఉంది టీడీపీ 12 స్థానాలకు వెళ్తే వైసీపీ 10 స్థానాలకు పడిపోయింది అలాగే ఆప్కి 6 స్థానాలు ఎస్పీకి 3 స్థానాలు అలాగే ఇక మిగిలిన చిన్న చితక పార్టీలు స్వతంత్ర అభ్యర్థులకు కలిపి మరొక 91 స్థానాలు 91 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఏదేమైనా కానీ అనుకున్నట్టుగానే 400 సీట్లతో లోక్సభలో అడుగు పెట్టాలని ఆశాభావంతో ఉన్న ఎన్డీఏ కూటమి ఆశలు నెరవేరబోతున్నాయంటూ కూడా ఇండియా టీవీ సర్వే రిపోర్ట్స్లో అయితే చెప్పాయి అంతేకాదు ఇక్కడ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను కూడా తెలియజేశాయి గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ హర్యానా ఢిల్లీ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఈ స్టేట్స్ అన్నిట్లలో కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతోంది గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ హర్యానా ఢిల్లీ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాలకు సంబంధించి మొత్తం క్లీన్ స్వీప్ చేయడానికి సిద్ధంగా ఉంది అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు మొత్తం 28 ప్లస్ తెలంగాణ రాష్ట్రంతో కలిపి 29 రాష్ట్రాలలో 7 రాష్ట్రాలలో పూర్తిగా క్లీన్ స్వీప్ చేయబోతోంది బీజేపీ ఇక ఆంధ్రప్రదేశ్లో గడిచిన కొన్ని నెలల నేపథ్యంలో కొన్ని రోజుల నేపథ్యంలో అంటే ఇక్కడ బీజేపీతో పొత్తు కావచ్చు వైఎస్ఆర్సీపీ ఒంటరైపోవడం కావచ్చు అండ్ ఇక్కడ నుంచి షర్మిల మళ్ళీ అన్నకు పోటీగా కాంగ్రెస్ పార్టీలో నుంచి బరిలో దిగడం కావచ్చు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభావం పెద్దగా చూపించకపోయినా ఇటు అన్నా చెల్లెల మధ్య పోరు ఇద్దరి మధ్య పోరు మూడో వాడికి సందా ఇద్ది అన్నట్టుగా ఇక్కడ జనసేన టీడీపీ బీజేపీ కూటమికి ప్లస్ అవ్వడానికి అవకాశం ఉన్నట్టుగా కూడా ఈ సర్వే రిపోర్ట్ని బట్టి అర్థమవుతుంది టీడీపీ కొద్దిగా స్ట్రాంగ్ అయినట్టు 12 స్థానాలను ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కైవసం చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 10 స్థానాలను కైవసం చేసుకునే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది బీజేపీ కూడా 3 స్థానాల్లో విజయకేతనం ఎగరవేయడానికి ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఉంది అంటూ ఇండియా టుడే సర్వే రిపోర్ట్స్ చెప్పాయి ఇక తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ 9 స్థానాలను బీజేపీ 5 స్థానాలను బీఆర్ఎస్ 2 స్థానాలను మజ్లీస్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నట్టుగా చెప్పాయి అయితే ఇది మార్చి 1 నుంచి మార్చి 30 వరకు చేసిన సర్వే అని చెప్తున్నారు అయితే భారతదేశంలో మిగిలిన స్టేట్స్ ఒక లెక్క తెలంగాణ ఒక లెక్క ఎందుకనంటే మార్చి 1 నుంచి 30 మధ్యలో తెలంగాణ రాజకీయాలలో చాలా మార్పులు వచ్చాయి అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూడా బాబు మహాప్రభు మీకు దండం మాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయాలని ఇష్టం లేదు అని రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వెళ్ళిన నేతలుంటే కవితను అరెస్ట్ చేయట్లేదు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ చెప్పిన మాటలకు చెక్ పెడుతూ కవిత అరెస్ట్ జరగడము ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకొని వెళ్తుందే తప్ప ఎక్కడా కూడా బీజేపీ లోపాయకారి ఒప్పందం పెట్టుకోలేదు అనే విషయం బహిర్గతం కావటము ఇక కాంగ్రెస్కి బీజేపీని కౌంటర్ ఇవ్వడానికి ఏ అంశాలు కనబడకపోవడము మరొకటి 6 పథకాలు అనేవి
ఎండలు సమీపిస్తున్న కొద్దీ ప్రజల్లో అసహనాన్ని పెంచడము, మరొక పక్క నుంచి ఈ 6 సమస్యల మీద బీజేపీ ప్రతి క్షణాన ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడము, అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సన్నాహానికి వెళ్ళడము, అలాగే అమిత్ షా దీనికి సంబంధించి ప్రత్యేకంగా తన భుజాల మీద వేసుకోవడం, ఈ రాజకీయ సమీకరణాలు చాలా 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 జరిగిపోయి వచ్చాయి. దానికి తోడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ డబ్బుల వల్లే పోలీస్ వెహికల్స్లో ఫోన్ ట్యాపింగ్తో అధికార పార్టీకి సంబంధించిన డబ్బులు పోలీస్ వెహికల్లోనే వెళ్ళాయి అనే విషయం ఎంక్వైరీలో వచ్చింది అని తెలిసినాక కూడా మరి ఆ డబ్బులు వెళ్ళి ఏ నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యేలు గెలిచారు అనే విషయాన్నే కాంగ్రెస్ కనుక్కోకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ తమ పార్టీలో చేర్చుకుంటోంది. అంటే దీని అర్థం ఏంటి అనే ఒక భావజాలం కూడా ప్రజల్లోకి వెళ్ళింది. మరొక పక్క నుంచి అయోధ్య రామలల్ల విగ్రహ ప్రతిష్టకు సంబంధించి ఆ విధి విధానాలకు సంబంధించి అండ్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ముస్లింలకు సంబంధించి అసలు గుర్తింపు లేని ఒక పండగకు, అంటే ఆప్షనల్ హాలిడేగా ఉన్న ఒక పండగకు హాలిడేగా ఇవ్వడము, శివరాత్రికి సెలవు దినాన్ని రద్దు చేయడము, రంజాన్ అప్పుడు వీళ్ళకు సమయ వెసులుబాటు కల్పించడము, హిందూ పండుగలకు సంబంధించి కనీసం అయ్యప్ప స్వామి మాలలతో కూడా ఎలౌ చేయకపోవడము, ఈ అయోధ్య రామలల్లా విగ్రహ ప్రతిష్ట రోజు రంజాన్ 30 రోజులు 1 అవర్ వెసులుబాటు ఇచ్చినప్పుడు కనీసం అయోధ్య రామలల్లా విగ్రహ ప్రతిష్ట రోజు 1 గంట పాటు వెసులుబాటు ఇచ్చి ఆ ప్రతిష్టను కనీసం టీవీలోనైనా కల్లారా చూడనివ్వలేదు అనేది ఇవి కొంత కాంగ్రెస్ మీద వ్యతిరేకతను తీసుకొచ్చాయి ఈ మధ్య క్రమంలో గత 10-15 రోజుల నుంచి. కాబట్టి ఇక్కడ తెలంగాణలో సమీకరణలు ఇండియా టీవీ సర్వే రిపోర్ట్స్కి కొంచెం అటు ఇటుగా వచ్చే అవకాశం ఉంది అని, కాంగ్రెస్ 7 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని, బీజేపీ 8 నుంచి 9 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, బీఆర్ఎస్ 1 స్థానంలో మాత్రమే గట్టి పోటీ ఇస్తుందని, మజ్లిస్ యాజ్ యూజువల్గా 1 సీట్ గెలుచుకుంటుంది అని ఇక్కడ లోకల్గా ఉన్న రాజకీయ విశ్లేషకులు అలాగే ఇక్కడున్న మేధావులు చెప్తుంది. చూడాలి దాని ప్రభావం తెలంగాణ మీద ఎలా ఉంటుంది. ఇండియా టీవీ సర్వే రిపోర్ట్స్ నిజమవుతాయా లేకపోతే ఇక్కడ లోకల్గా వస్తున్న సర్వే రిపోర్ట్స్ నిజమవుతాయా అనేది. ఇక యూపీలో 73 స్థానాలను మిత్రపక్షాలతో కలిపి, మిత్రపక్షాలు మనకు తెలుసు యూపీలో ఆర్ఎల్డి అలాగే అప్నా దళస్ వీరిద్దరితో కలిపి 80 సీట్లను కైవసం చేసుకుంటే ఏకచక్రాధిపత్యంగా యూపీలో బీజేపీ 73 స్థానాల్లో స్థానం సంపాదించుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మిగిలిన 3 స్థానాలలో సమాజ్వాద్ పార్టీ చేసుకుంటే యూపీ నుంచి కాంగ్రెస్ ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఇక కాంగ్రెస్ 1 స్థానాన్ని కూడా గెలుచుకోవడానికి అవకాశం లేదని, బీఎస్పీ కూడా ఖాళీ కాబోతుంది అనే విషయం కూడా ఇండియా టీవీ సర్వే రిపోర్ట్స్లో వస్తోంది. ఇక బీహార్లో చూసుకుంటే 40 స్థానాలకు గాను 17 స్థానాల్లో బీజేపీ, జార్ఖండ్లో చూసుకుంటే 14 స్థానాలకు గాను 12 స్థానాల్లో బీజేపీ, కర్ణాటకలో చూసుకుంటే 28 స్థానాలకు గాను 22 స్థానాల్లో బీజేపీ. ఇది కూడా భారీ గెలుపు అనే చెప్పాలి. ఎందుకంటే మొన్ననే ఇక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. సేమ్ ఇక్కడ తెలంగాణలో ఏదైతే 6 పథకాలు అమలు చేశారో కర్ణాటకలో సేమ్ కూడా ఇవే 6 పథకాలతోటి అక్కడ కాంగ్రెస్లోకి అధికారం వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చినాక కొన్ని రోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. సనాతన ధర్మం మీద అక్కడ ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాల్లో కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చే ఆ దెబ్బకే 28 స్థానాల్లో 22 స్థానాల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేయబోతోందని ఇండియా టీవీ సర్వే రిపోర్ట్స్ చెప్పడానికి కూడా కారణమయ్యాయి అంటున్నాయి. ఇక మహారాష్ట్రలో 48 స్థానాల్లో 27 స్థానాలు బీజేపీ, ఒడిశాలో 21 స్థానాల్లో 10 స్థానాల్లో బీజేపీ, అస్సాంలో 14 స్థానాల్లో 11 స్థానాల్లో బీజేపీ విజయకేతనం ఎగరబోయినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ 19 స్థానాలను గెలుచుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో కూడా ఈసారి బీజేపీ హవా పెరగనున్నట్టుగా 22 స్థానాలు 22 నుంచి 23 స్థానాలు గెలవడానికి అవకాశం ఉన్నట్టుగా కూడా ఇండియా టీవీ సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి. అలాగే తమిళనాడులో డిఎంకేకి 18 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి 10 స్థానాలు, టీడీపీకి సంబంధించి 12 స్థానాలు, ఇక బీజేపీ ఒడిశాలో 11 స్థానాలని కైవసం చేసుకోబోతున్నట్టుగా చాలా క్లియర్గా చెప్తోంది. కేరళలో కూడా 11 స్థానాల్లో బీజేపీ గట్టి పోటీనిస్తుంటే వయనాడులో ఎక్కడైతే రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నాడో అక్కడ త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంది. నిన్న వైనాడులో జరిగిన ఒక ర్యాలీలో అయితే కమల జెండాలతోటి, కాషాయ జెండాలతో రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి. భారీ ఎత్తున కేరళలో కూడా బీజేపీకి మద్దతు పెరిగింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అంటున్నారు. ఏదేమైనా కానీ ఇండియా టీవీ సర్వే రిపోర్ట్స్లో మొత్తానికి 342 స్థానాలను బీజేపీ గెలుచుకోబోతోంది అని చెప్తున్నా. తెలంగాణతో పాటు ఇంకొన్ని స్టేట్స్లలో 1-2 సీట్లు అటు ఇటుగా అయి పెరిగే అవకాశం ఉంది. 350 సీట్ల వరకు కూడా బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. అలాగే మిత్రపక్షాలతో కలిపితే 400 పైచిలుకు సీట్లతోనే ఎన్డీఏ కూటమి లోక్సభలో అడుగు పెట్టబోతుంది అంటూ కూడా వార్తలు అయితే మనం చూస్తున్నాం. కానీ ఇండియా టీవీ సర్వేలో మాత్రం చాలా క్లియర్గా 342 సీట్లు బీజేపీ అయితే 38 సీట్లకు మాత్రమే కాంగ్రెస్ పరిమితం కాబోతోందని చెప్పింది. మరి ఈ సర్వే రిపోర్ట్స్ పై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.